పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఇవాళ ఉదయం ఒకసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత కూడా కొత్తగా మరో 2 కేసులు నమోదు కావడంతో స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు మంత్రి. ముందుగా పిడుగురాళ్ల లెనిన్ నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి లెనిన్ నగర్, మారుతి నగర్లో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి బోర్లను పరిశీలించారు. స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్లి నీటి సరఫరా వాడకంపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కృష్ణా నది నుంచి మంచినీరు అందించేందుకు 14 కిలోమీటర్ల పైప్ లైన్ ఉందన్నారు. దీంతో పాటు పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయన్నారు. ఒక పవర్ బోర్లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించామన్నారు. కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజీ ఉండటంతో 5 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేశారని తెలిపారు. 5 రోజుల్లో బోరు నీటిని వాడారన్నారు. కృష్ణా పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం తాగునీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయన్నారు. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్కు ఈరోజు శాంపిల్స్ పంపిస్తున్నామని పేర్కొన్నారు. రేపు ఉదయానికి కొన్ని రిపోర్టులు వస్తాయని, మరికొన్ని రిపోర్టులు 48 గంటల్లో వస్తాయన్నారు. ముఖ్యంగా లెనిన్ నగర్, మారుతి నగర్ ప్రజలు నీళ్లు కాచి తాగాలని సూచించారు. అలాగే పట్టణంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉందన్నారు. రాబోయే 5-6 రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం అయిందనేది క్లారిటీ వస్తుందని చెప్పారు. డయేరియాకు అసలు కారణం ఏంటి, నీరు ఎక్కడ కలుషితమైందో తెలిసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. డయేరియా వచ్చిన 2 ఇతర జబ్బులుండటం వల్ల చనిపోయారని, డయేరియా రాకపోతే బ్రతికేవారు కావచ్చన్నారు. ఇప్పటికే డయేరియాపై సీఎం చంద్రబాబు నాయుడు రోజుకు 3 సార్లు రివ్యూ చేస్తున్నారన్నారు. రేపు అత్యవసరంగా డ్రైనేల్లో స్టీల్ ముళ్ల కంపలు తొలగించాలని ఆదేశాలిచ్చామన్నారు. ఎల్లుండి సాయంత్రం మరోసారి పిడుగురాళ్లు వస్తానని, ప్రజలకి అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసియా ఇన్ఫ్రా బ్యాంక్ అమృత్ నిధుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ నిధులు ఇవ్వకపోవడంతో 3,500 కోట్ల నిధులు రాష్ట్రానికి రాలేదని అన్నారు. ఆ నిధులు వచ్చుంటే రాష్ట్రంలో సగం మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. కేంద్రంతో ఉన్న మంచి సంబంధాలతో సీఎం చంద్రబాబు నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు పవర్ బోర్లు వేసుకుని అక్కడ లైన్లు వేసుకుని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి. పబ్లిక్ ట్యాప్స్ ఆ 7 పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి. వాటి నుంచి నీళ్ళు పట్టుకుంటున్నారు. అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు. ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్. ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు 5 రోజులు. మొత్తం 39 కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఈ యొక్క యూపీహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాటిల్లో 39 కేసులు ఉన్నాయి. అయితే అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఒక 2 కేసులు యాక్చువల్గా జిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు. దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారన్నారు.